జర్నీ ఒక ఛాలెంజా లేదంటే ఒక టెస్టా? చూడండి, బ్యాటరీ 11% ఉంది, మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాను నిన్నట్లాగే. కొందరు చెప్తారు ఈవీలో ప్రయాణం చేయడం అసాధ్యం. ఇక్కడ ఉన్న పర్వతాల గురించి వినంగానే నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అక్కడ ఓన్లీ 1 పాయింట్. సో చూద్దాం ఇక్కడ ఖాళీ ఉందో లేదు. కానీ ప్రయాణం కాదు, చిరునామా ముఖ్యం. ఇంట్లో ఎదురు చూస్తున్న వాళ్ళకి చేరడం ముఖ్యం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మంది ఫైనల్ రైడ్. మనం వెళ్తున్నాం ఢిల్లీకి. ఎలాగైనా వెళ్ళాల్సిందే, ఢిల్లీ వాళ్ళు రీచ్ అవ్వాలి. 450 కిలోమీటర్ సుమారుగా ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడు నేను కరెక్ట్గా ఉన్నాను, ఝాన్సీలో ఉన్నాను. సో ఝాన్సీ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 439 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అయితే నా కార్ ఛార్జింగ్ స్టేటస్ గురించి చెప్పాలంటే 100% బ్యాటరీ ఉంది, 360 కిలోమీటర్స్ రేంజ్. సీరియస్లీ మీరు నమ్మగలరా? 360 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. అండ్ ఉదయం 4:10 అయింది. మనకి కంపెనీ వాడే 315 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తున్నారు. ఇక్కడ నాకు రేంజ్ చూపించింది 360 కిలోమీటర్లు. అంటే నెక్సాన్ అంతా నాకు రేంజ్ ఇస్తుంది ఇది, టాటా టియాగో ఇవి. వావ్, సీరియస్లీ ఎంత బాగుంది కదా. అందుకనే చెప్తున్నాను, నేను రేంజ్ ఎప్పుడు నమ్మమాకండి, అది యాక్యురేట్గా ఉండదు. ఈ కార్ అని కాదు, ఏ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ చూస్తే అది యాక్యురేట్గా ఉండదు. సో ఇప్పుడు బయలుదేరిపోతున్నాం మనము. అండ్ ఇక్కడ నుంచి వెళ్దాం. ఫస్ట్ స్టాపేజ్ కార్ ఛార్జ్ చేయడానికి మనం గ్వాలియర్ వెళ్దాం. గ్వాలియర్ నుంచి దాని తర్వాత ఆగ్రా దాని తర్వాత ఢిల్లీ. గ్వాలియర్ రీచ్ అయ్యే ముందు ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీరందరూ తెలుసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఈ మాట మీకు చెప్పాను. సో ఆ స్టోరీ ఇప్పుడు నేను మీకు గ్వాలియర్ రీచ్ అవ్వగానే చెప్తాను. సో గైస్, అయితే మనం రీచ్ అయిపోయాము ఇప్పుడు గ్వాలియర్. అండ్ నా కార్ ఛార్జింగ్ లో పెట్టేశాను. ప్రస్తుతం ఈ కార్ ఛార్జ్ అవుతుంది. అందులో నేను మీకు ఒక మంచి మాటలు ఉన్నాయి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఒక చోటాన్ని క్రాస్ అయ్యాను. దాని పేరు వినంగానే చాలామంది భయపడతారు, చంబల్. ఇదొక ఊరు మాత్రమే కాదు, అండ్ ఇక్కడ ఉన్న పర్వతం కోసం ఇదొక చాలా ఫేమస్. అందమైన పర్వతాలు ఉంటాయి ఇక్కడ. కానీ దీని వెనకాల పర్వతాల్లో ఉన్న స్టోరీ ఉంది. ఇక్కడ ఉన్న పర్వతాల గురించి వినంగానే నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. మొత్తం నాకు గూస్ బంప్స్ అన్నీ వచ్చేసినాయి. ముందు వీళ్ళ పేరు వినంగానే అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు. అసలు వినంగానే ఓ మై గాడ్ అని అనేవాళ్ళు. ఇక్కడ ఉన్న పర్వతంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ డాకులు, అంటే నక్సలైట్స్ ఇంగ్లీష్లో అంటారు. ఫూలన్ దేవి, మాన్ సింగ్, వీళ్ళందరి పేర్లు మీరు విన్నట్టున్నారు. వాళ్ళే ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ అంతా వీళ్ళు ఏం చేసేవారు, మొత్తం పాలిటిక్స్ లాగా. ఇక్కడ మొత్తం వీళ్ళు రాజుల్లా ఉండేవారు. ఇప్పుడు ఈ రోడ్స్లో ఎవ్వరు లేరు, కానీ ఇంకా కథలన్నీ బతుకున్నాయి. అసలు నిజంగానే ఇవన్నీ జరిగినాయా లేదంటే జరుగుతుందా మనకు తెలియదు. కానీ ఇప్పుడు దాకా కూడా ఈ కథల్లో భయం మనుషులకి ఇవాళ కూడా చాలా మందికి మనసులో ఉంది. ఎనీవేస్, ఇప్పుడు మన కార్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. మన కార్లో ఇప్పుడు రేంజ్ వచ్చేసరికి 305 ఉంది. కానీ ఇది నిజం కాదు, 97% బ్యాటరీ ఉంది. 1637 కిలోమీటర్ నేను కార్ ఇప్పుడు దాకా తోలేసాను. సో గ్వాలియర్ నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రయాణంలో బ్రేక్ లేవు, మనసు మాత్రం ముందుకు సాగాలని చెప్తుంది.
ఆగ్రాకైతే వచ్చేసాను, రీచ్ అయిపోయాను. కానీ నాకు ఇక్కడ ఏం టిఫిన్ షాప్ కనిపించట్లేదు. నాకేమో బాగా ఆకలి వస్తుంది. ఇప్పుడు ఏం చూద్దాం, ఏం కనిపించట్లేదు ఇక్కడ తినడానికి. మామూలుగా మన విజయవాడలో అయితే ప్రతి సందులోనే 2-3 బండిలు ఉంటాయి, సందులోనే 2-3 బండిలు ఉంటాయి. కానీ ఇక్కడైతే అసలు ఏం కనిపించట్లా. ఏంటిది? ఓకే, ఇక్కడ నాకు పోహా కనిపించింది. పోహా తిందాం. నార్త్ ఇండియన్ డిష్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లో. ఇప్పుడు పోహా తినేద్దాం. ఖానే ఇక్కడ ఆలు కసాలి దొరుకుతుంది, వేడి వేడిగా బాగుంది చూడండి. క్లైమేట్ ఎంత బాగుంది, చక్కగా వాన పడుతుంది. దాంతో పాటు ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది వేడి వేడిగా చాలా బాగుంది. సో వేడి వేడి గులాబ్ జామున్ ఒకటి, అది ఆగ్రా ఫేమస్ పేడ, అదొకటి తీసుకుంది. చాలా బాగుంది, ఫ్రెష్ గా ఉంది. నేను ఎప్పుడు ఇంత ఫ్రెష్ గా ఉన్న పేడ ఎప్పుడు తినలేదు. ఓకే, సో గులాబ్ జామున్ ట్రై చేద్దాం. సాఫ్ట్ గా స్వీట్ గా ఎంత బాగుందో. మామూలుగా ఇక్కడ పోహా తిందామని వచ్చాను, కానీ ఆల్రెడీ నాగ్పూర్ లో తిన్నాను కదా, కొంచెం డిఫరెంట్ అయితే ట్రై చేద్దామని ఇది తిన్నాను. చాలా బాగుంది. తాజ్ హోటల్ నా కార్ చార్జ్ చేయడానికి వచ్చాను. అండ్ ఛార్జింగ్ చేసినప్పుడు లోపలికి వచ్చా వాష్రూమ్ కింద. ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ. అమేజింగ్ హోటల్, లైక్ మైండ్ బ్లోయింగ్ హోటల్. ఇదిగోండి, ఇదేమో ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి కొనడానికి. కొన్ని యాంటిక్ ఐటమ్స్ ఉన్నాయి మార్బుల్తో చేసినవి. అండ్ ఇది మెయిన్ లాబీ ఏరియా. సో గైస్, అయితే లోపల చూస్తారు కదా ఎంత బాగుంది అసలు తాజ్. అండ్ ఇప్పుడు బయట ఉన్నాను. కార్ నాది ఇక్కడ చార్జ్ అవుతుంది. ఇది నా కార్ ఇక్కడ చార్జ్ అవుతుంది. దాంతో పాటు టీవీకి అండ్ డోడల్కి పెడిగ్రీ పెట్టాను బ్రేక్ఫాస్ట్ లో. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఒకసారి నా కార్ చూపిస్తాను ఎలా ఉంది కండిషన్. చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది. జస్ట్ చూడండి ఎంత డర్టీగా అయిపోయింది. మొత్తం డర్టీగా అయిపోయింది కార్. ఇక్కడ చూడండి, ఈ సైడ్ చూడండి, మొత్తం డర్టీగా అయిపోయింది. ఓకే, సో 94% నేను కార్ చార్జ్ చేశాను. 346 ఇది దొంగ రేంజ్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు 11 o'clock టైం అయింది. అండ్ ఆగ్రాలో ఉన్నాం ఇప్పుడు. ఢిల్లీకి బయలుదేరాను ఇప్పుడు. లెట్స్ గో టు ఢిల్లీ. అండ్ ఢిల్లీ ఇక్కడ నుంచి మనకి 242 kilometers, 4 గంటలు పడుతుంది సుమారుగా. అయితే మధ్యాహ్నం 3ంటికి మనం రీచ్ అవుతాం. ఒక హైవే ఎక్కిపోయాను. ఇది చాలా బాగుంది హైవే. కంటిన్యూస్ గా చూడండి, నాన్ స్టాప్ నా కార్ 100 కింద వెళ్ళట్లేదు, ఓన్లీ 100 పైన వెళ్తున్నాను. అసలు భలే ఉంది, సూపర్ ఉంది ఈ హైవే అయితే. అసలు 150-200 kilometers స్ట్రెచ్ ఇదంతా. నా డ్రైవింగ్ చేస్తాను. డూడల్ చూడండి ఎలా పడుకుంటున్నాడు అసలు. అండ్ కివి చూడండి. ఇక్కడ హైవేలో ఎక్కడ ఏమీ ఛార్జింగ్ స్టేషన్ లేదు. మధ్యలో ఇప్పుడు జస్ట్ ఒక పెట్రోల్ పంప్ కనిపించింది. అది కూడా ఐ థింక్ ఎన్నో కిలోమీటర్స్ తర్వాత, దాదాపు ఒక 50-70 kilometers తర్వాత ఒక పెట్రోల్ పంప్ కనిపించింది. అండ్ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ కోసం ఒక ఎగ్జిట్ చూడాలి. నెక్స్ట్ ఒక 50 kilometers ఎగ్జిట్ ఉంది, అక్కడ దిగి దాని తర్వాత ఆ ఎగ్జిట్ నుంచి ఒక 5 kilometers నా ఛార్జింగ్ స్టేషన్ ఉంది. అంటే దాదాపు ఇంకొక నేను యాక్చువల్ గా 83 kilometers దూరం ఉంది నా ఛార్జింగ్ స్టేషన్. అండ్ నా రేంజ్ 90 kilometers ఉంది. మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాను ఇవాళ.
లెట్స్ సీ ఏమవుతుందో. నేను ఆ ఎక్స్ప్రెస్ హైవే నుంచి దిగి నేను నార్మల్ హైవేకి వచ్చాను. 11% వచ్చేసింది, బ్యాటరీ దిగిపోయింది. మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాను నిన్నట్లాగే, కానీ ఇప్పుడైతే ఛార్జింగ్ స్టేషన్ నియర్ బై లోనే ఉంది. చూడండి, బ్యాటరీ 11% ఉంది, 22 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ఓ మై గాడ్, 1915 కిలోమీటర్ కార్ తోలేసాను. మధ్యాహ్నం 1 గంట అయింది. ఓకే, నా కార్ది బ్యాటరీ డ్రైన్ అయిపోయింది, 10% వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాను హల్దీరామ్స్ కి. దగ్గరలోనే హల్దీరామ్స్ ఉంది. సో ఆ హల్దీరామ్స్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది, నేను చూశాను యాప్ లో. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ప్లాన్డ్ గానే వచ్చాను, ఇక్కడ దాకా రావాలని అనుకున్నా. హల్దీరామ్ లో ఏంటంటే కార్ ఛార్జ్ కూడా అయిపోతే మధ్యాహ్నం ఆకలేస్తుంది, సో లంచ్ కూడా అక్కడ తినేస్తానని డిసైడ్ చేసి హల్దీరామ్స్ దగ్గర నేను పెట్టుకున్నాను నా ఛార్జింగ్ పాయింట్. ఆల్రెడీ అక్కడ ఇంకొక ఛార్జింగ్ లో ఉన్నాడు. సో దీని పక్కన ఇంకొక పప్పు డాబాను ఉంది, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా 3 పాయింట్స్ ఉన్నాయంట, అక్కడ ఓన్లీ 1 పాయింట్ ఉంది. సో చూద్దాం ఇక్కడ ఖాళీ ఉందో లేదో. ఇక్కడ స్టాటిక్ చార్జర్ ఉంది, నా కార్ అక్కడ ఛార్జింగ్ పెట్టాను. కార్ అక్కడ ఛార్జ్ అవుతుంది, మీరు చూస్తున్నారా. సో గైజ్ అయితే నేను వచ్చేసాను అసలీ పప్పు ఢాబా. పెద్ద ఢాబా ఉంది, చాలా బాగుంది. ఓకే, సో లోపలికి వెళ్దాం, తినడానికి ఏమి అవైలబుల్ ఉంది చూద్దాం. ఓకే, సో ఆర్డర్ చేసింది నేను స్పెషల్ థాలీ అండ్ వచ్చేసింది. ప్రెజెంటేషన్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా కనపడుతుంది. లంచ్ చేసి వచ్చేసాను, పొట్ట ఫుల్ అయిపోయింది, నిండిపోయింది. చాలా బాగా రిలాక్స్ గా ఉంది ఇప్పుడు. అండ్ కార్ చూద్దాం ఎంత ఉందో పర్సెంటేజ్. ఇక్కడ కార్ లో చూస్తుంటే 54% ఉంది, 116 రేంజ్ ఉంది, 55. సో గైస్ అయితే కార్ చార్జ్ చేసి ఇప్పుడు బయలుదేరిపోయాను నేను. ఇప్పుడు వెళ్తాను ఢిల్లీకి. అండ్ ఇది నా ఫైనల్ లాస్ట్ చార్జ్ ఉంది. ఇంకా ఇప్పుడు నేను డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోతున్నాను నా ఇంటికి. అండ్ ఇంటికి రీచ్ అవుతాం ఇప్పుడు, డైరెక్ట్ గా స్పీడ్ గా వెళ్ళిపోతాం. మీరు అస్సలు నమ్మరు, ఈ ఢిల్లీలో హైవేలో అసలు వెళ్ళాలంటే నిజంగానే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మ్యాప్ లేకపోతే ఎవ్వరు వెళ్ళలేరు అసలు. ఇక్కడ డెఫినెట్లీ ఇక్కడ రావాలంటే చాలా కష్టం. నిజంగానే చెప్తున్నాను, మీకు చూపిస్తాను. హైవే చూస్తున్నారా ఎంత భలే ఉంది, బ్రహ్మాండంగా. ఎంత హైవే, పెద్ద హైవే, ఎంత క్లీన్ గా నీట్ గా. అండ్ అసలు ఫుల్ ఖాళీ ఉంది, ఎవ్వరు లేరు ఇక్కడ. 2000 కిలోమీటర్లు ఒక జర్నీ కాదు, ఒక అనుభూతి. ప్రతి కిలోమీటర్ నాకు టెస్ట్ అయింది. ప్రతి ఛార్జింగ్ స్టాప్లో ఒక పేషెన్స్ టెస్ట్ లాగా అనిపించింది. ప్రయాణం అనేది ఒక లక్ష్యం కాదు, ఒక అనుభవము. ఈ రైడ్లో చాలా సమస్యలు వచ్చాయి. బ్యాటరీ యాంగ్జైటీ, తెలియలేని రోడ్లు, తెలియలేని ప్లేసెస్. కానీ ప్రతిసారి ముందుకు సాగించాను. ఎందుకంటే ఇంట్లో నాకెవరో ఎదురు చూస్తున్నారు. నా వైఫ్, నా పిల్లోడు. వీరిని కలవాలని మనసులో ఒక ఆశ. వీరి కోసం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. ఇది నా 2000 కిలోమీటర్ ప్రయాణం. ఆఖరికి ప్రతి సినిమాకి ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. అలాగే ఈ సిరీస్ కూడా ఒక హ్యాపీ ఎండింగ్ అనేది ఉండాలి. నేను ఇంట్లో రీచ్ అయితే సేఫ్గా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు నేను రీచ్ అయిపోయాను. నా వైఫ్ని కలిశాను, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంటి వాళ్ళందరినీ కలిశాను, చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రయాణం నా జీవితం మొత్తంలో గుర్తుండిపోతుంది.